ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు విడిన చిక్కులు 10,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు. ఇక ఆగదట ఎల్ఆర్ఎస్. ఎందుకు ఆగిద్ది? 10,000 కోట్లు జమ చేసుకోవాలిగా, ఆగదుగా. మీరు నిజంగానే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ ఈ ఏదైతే ఎల్ఆర్ఎస్ సిస్టమ్ తెచ్చినప్పుడు ఏమని విమర్శించింది? ఈవెన్ పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా కూడా ఏమని విమర్శించారు? ఎల్ఆర్ఎస్ అనేది ఒక బోగస్సు. ఎల్ఆర్ఎస్ తోని బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇవ్వబోతున్నారు ప్రజలు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపైన 10,000 కోట్ల భారం వేస్తున్నారు. మేము వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇస్తామని చెప్పారు. దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం, ఇది అక్రమం అన్నారు. ఏదైతే మీరు అక్రమం అన్నారో, ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నారో, ఏదైతే ఉచితంగా ఇస్తున్నారో అదే ఎల్ఆర్ఎస్ని మక్కిగా అమలు చేస్తున్నారు ఇవాళ. అంటే దీని అర్థమైంది, అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా. 10,000 కోట్ల ఆదాయం కోసమే తపన పడుతున్నారు తప్ప పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల బాగు కోసం మీరు నిజంగానే ఆశిస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇవ్వాలి. ఇస్తారా? మీరేదో అది ఒరగబెట్టినట్టు ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు. ఏంది నువ్వు ఆగేది? డబ్బులు వసూలు చేసేది ఆగేది ఆగపోతుంది. ప్రజల నుంచి ముక్కుబిండి డబ్బులు వసూలు చేయడానికి ఒక స్కీమ్ పెట్టి దాన్ని మీరే విమర్శిస్తారు, మీరే అమలు చేస్తారు, మళ్ళీ ఆగదంటారు. ఏంది ఆగేది? నువ్వేమైనా ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నావు ఆగదంటానికి? నువ్వేమైనా ఉచితంగా ఇళ్ళు కట్టించేస్తున్నావా? లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ఒక 20 లక్షలు, లేదా 2 లక్షలు 3 లక్షలు వేసినావా? ఇక ఆగదు. ఏంది ఆగేది? ఆగదు. వసూలు చేసే కార్యక్రమం ఎట్లా ఆగిద్ది? మీరు ఇచ్చే కార్యక్రమం అయితే అన్ని అడ్డంకులు వస్తాయి, ఆగుతాయి. కమిటీలు, సబ్ కమిటీలు వేస్తారు. క్యాబినెట్ సబ్ కమిటీ, రేషన్ కార్డులు ఇవ్వడానికి, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడానికి క్యాబినెట్ సబ్ కమిటీ, రైతు భరోసా ఇవ్వడానికి క్యాబినెట్ సబ్ కమిటీ, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి క్యాబినెట్ సబ్ కమిటీ. వీటన్నిటిపైన అంటే ప్రభుత్వం ఇచ్చేదానికే సబ్ కమిటీలు వేసి టైంపాస్ చేస్తారు. ప్రభుత్వం వసూలు చేయాల్సిన దానికి సబ్ కమిటీలు ఉండవు, ఏది ఉండదు. అసలు మనం గతంలో ఏమన్నామని కనీస సమీక్ష చేసుకోరు. ఇది అలా తెలంగాణలో జరుగుతున్న ప్రభుత్వం వ్యవహారం.